సోషల్ మీడియాని వాడటం ఆపేస్తే ఏం జరుగుతుంది? సో, దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, సోషల్ మీడియాని గవర్నమెంటే బ్యాన్ చేస్తే ఎలా ఉంటదో నేపాల్‌లో మన జరిగిన సిట్యుయేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో, అంటే మనంతట మనం అంటే మనం కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయాలనో, లేదా స్టడీస్ మీద ఫోకస్ చేయాలనో సోషల్ మీడియాని గనక ఆపేయాలనుకుంటే ఏం జరుగుద్ది? సో, చాలామంది ఏంటంటే వాళ్ళు కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయడానికి కానీ, ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు సోషల్ మీడియాని ఆపేసి కొంచెం ఫోకస్ చేద్దాం అనుకుంటారు. సో, చాలామంది ఏం జేస్తారంటే సడెన్‌గా అన్ని అకౌంట్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా చాలా అకౌంట్స్ వెంటనే డీయాక్టివేట్ చేసేస్తారు. సో, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయిపోతారనమాట. అంటే ఇంకా చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఆత్మీయులు వీళ్ళంతా ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయిపోతారు. సో, అలా కాకుండా విడతల వారీగా సో, మెల్లి మెల్లిగా సోషల్ మీడియాకి దూరం అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్ ఎలా ఉందంటే చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. సో, కొంతమంది సోషల్ మీడియా నుంచి సంపాదించుకునే వాళ్ళున్నారు. సో, సోషల్ మీడియా అనేది టైమ్ పాస్‌గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎంతో మందికి జీవనోపాధిగా మారింది. ఇలాంటి సమయంలో ఏంటంటే సోషల్ మీడియాని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం కూడా కొంచెం కష్టమే. ఎందుకంటే మన జీవితంలో చాలా విషయాలు మన లైఫ్ సగం పైగా 90% సోషల్ మీడియాతోనే డిపెండ్ అయి ఉంది. సో, అలాంటి సమయంలో సోషల్ మీడియాని గనక మొత్తం ఆపేస్తే మనం ఎలా జీవించగలం అనేది ఊహించుకుంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సో, కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీరెక్కువ టైం వెచ్చిస్తే, మీరెక్కువ రీల్స్ చూస్తుంటే గనక మెల్లిగా ఇన్‌స్టాగ్రామ్ వాడటం తగ్గించేయండి. ఆ తర్వాత రకరకాల వాట్సాప్ కానీ వాట్సాప్ అనేది మనందరి లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే వాట్సాప్ కూడా మీరు ఎంతవరకు యూజ్ చేయాలనేది ఒక పర్టిక్యులర్ టైమ్‌ని పెట్టుకొని, లేదా ఒక పర్టిక్యులర్ మెసేజెస్‌కి మాత్రమే రెస్పాండ్ అయ్యేటట్టు సెట్టింగ్స్‌లో పెట్టుకొని, మీరు మీ పని మీద ఫోకస్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మీరు సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఉన్న సినారియోలో ఏంటంటే, లింక్డ్ఇన్‌ని, రెడ్డిట్‌ని కూడా సోషల్ మీడియాలో కలిపేస్తున్నారు. లింక్డ్ఇన్ వల్ల ఏంటంటే, మనం జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ రెడ్డిట్‌లో ఏంటంటే, చాలా బ్లాగ్స్ ఉంటాయి. అంటే రకరకాల ఒపీనియన్స్ అందరూ వాళ్ళు రెడ్డిట్‌లో షేర్ చేసుకుంటారు. కాబట్టి ఏంటంటే, ఈ రెండిటి వల్ల కూడా కొంత ఉపయోగం ఉంది. కాబట్టి ఏంటంటే, సోషల్ మీడియా యాప్స్ అన్నిట్లో డీయాక్టివేట్ అవుతూ ఇందులో కూడా డీయాక్టివేట్ అయితే ఏమైద్దంటే, మనం నేర్చుకోవాల్సింది ఏదైతే ఉంటదో, ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేసుకోవాల్సింది ఏదైతే ఉంటదో, అది కొంతవరకు తగ్గిపోతుంది. మనం నేర్చుకోవడం అనేది ఆపేస్తాం. కాబట్టి ఏంటంటే, మెల్లిమెల్లిగా సోషల్ మీడియాని తగ్గించడం బెటర్. అంటే ఆహ్, ఈ రీసెంట్ టైమ్స్‌లో చాలామంది యూపీఎస్‌సి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, యూపీఎస్‌సి క్రాక్ చేసిన వాళ్ళు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళెప్పుడైతే సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నారో, అప్పటినుంచి వాళ్ళు కొంచెం వాళ్ళ స్టడీస్ మీద అంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అలాంటి సమయంలో ఏంటంటే, అంటే సోషల్ మీడియా అంటే అందులో ప్రతీదీ నెగెటివ్ కాదు. అలానే సోషల్ మీడియాలో కంప్లీట్‌లీ పాజిటివిటీ కూడా ఉండదు. మనం ఒక 1 అవర్ రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేసామంటే, మన రోజులో మనం 1 అవర్ కోల్పోయామంటే అది చాలా పెద్ద విషయం. కానీ మనకంత పెద్ద తెలియకపోవచ్చు. మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే 1 అవర్, 2 అవర్స్ ఇంకా 5 అవర్స్ అంటే 3, 4 అవర్స్ రీల్స్ చూస్తూ కూడా గడిపేస్తాం మనం. అలాంటప్పుడు ఏమైద్దంటే మనం కాలేజ్‌లో ఉన్నప్పుడు మనకేం అనిపించదు. మనకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి మనకంతేం అనిపించదు. కానీ ఒక్కసారి కాలేజ్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఇదే 2, 3 అవర్స్ కన్నా ఎక్కువగా మనం రీల్స్ చూస్తూ సోషల్ మీడియాలో గడిపేస్తే ఖచ్చితంగా మన టైం వేస్ట్ అయిపోద్ది. మనకి రావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసుకోవాలి మనంతట మనం. అలాంటప్పుడు ఏం చేయాలంటే సోషల్ మీడియాని తగ్గించడంలో ఎటువంటి తప్పు లేదు. ఏదైనా సరే విపరీతంగా ఏదైనా ఎప్పుడైనా ఓవర్‌గా ఎప్పుడైనా పెరిగితే అది ఖచ్చితంగా చాలా ప్రాబ్లమాటిక్ అయిద్ది. అంటే సోషల్ మీడియాని ఒక లెవెల్ వరకు యూజ్ చేస్తే ఖచ్చితంగా మనకు కూడా యూజ్ ఉంటది. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎర్న్ చేస్తున్నారు. కాంటెంట్ క్రియేటర్స్, కాంటెంట్ క్యూరేటర్స్ ఇలా చాలామందే ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ఎర్న్ చేసేవాళ్ళు. సోషల్ మీడియా అంటే ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే సోషల్ మీడియాని యూజ్ చేయడం. అలాంటి సమయంలో ఏంటంటే వాళ్ళు కూడా ఆపేయాలనడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. కాకపోతే మనం దేని మీదైనా ఫోకస్ చేయాలనుకున్నప్పుడు సోషల్ మీడియాని కొంచెం తగ్గించడం బెటర్. మనం జనరల్‌గా చూసుకుంటే మనం కాలేజ్ స్టూడెంట్స్ ఎవరినైనా ఒక నలుగురిని పిక్ చేసుకొని ఒక 1 అవర్ సోషల్ మీడియా చూడకుండా, మొబైల్ చూడకుండా ఉండమంటే చాలామంది ఉండలేరు. కొంతమందికైతే పిచ్చెక్కిపోతుంది గూడా. మనం చూస్తూ ఉంటాం కొంతమంది. మనం ఎక్కడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడు గాని, ఎక్కడికన్నా మన ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు కూడా చాలామంది పిల్లల నుంచి అడల్ట్స్ వరకు చాలామంది కూడా ఈ మధ్యన 40+
పెద్దవాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. కంటిన్యూస్‌గా ఎవరైనా వచ్చినా సరే జస్ట్ హాయ్ అని చెప్తారు. కంటిన్యూస్‌గా రీల్స్ మొత్తం ఆ వీడియోస్ అన్నీ స్క్రోల్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్‌గా. సో, అలాంటప్పుడు ఏమైద్దంటే వాళ్ళు ఒక్కసారి గనక మొబైల్ లేకపోతే ఒక 10 నిమిషాలు మొబైల్ కనిపించకపోతే వాళ్ళకి ఇంటర్నల్‌గా వాళ్ళ సైకలాజికల్‌గా కూడా వాళ్ళు ఏదో మిస్ అయిపోతున్నామని ఫీల్ అవుతారు. సో, మన ఆ అడిక్షన్ నుండి బయటికి రావాలంటే సో, మీరు ఇది నా వరకు నేను చూసిన కొన్ని సినారియోస్ బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో, మీరు ఆ అడిక్షన్ నుంచి మెల్లిమెల్లిగా బయటికి రావాలంటే, మీరు మొదటగా చేయాల్సిందేంటంటే, ఒక కీప్యాడ్ మొబైల్ కొనుక్కోవాలి. యెస్. సో, కీప్యాడ్ మొబైల్ కొనుక్కుంటే అంటే అందులో అసల ఆహ్, అట్‌లీస్ట్ వెబ్ కూడా లేకుండా, గూగుల్ సెర్చ్ కూడా లేని ఒక కీప్యాడ్ మొబైల్ కొనుక్కొని అంటే మీరు కంప్లీట్‌గా ఆ మొబైల్‌ని వాడమని చెప్పట్లేదు. సో, ఎప్పుడైనా ఒక సండే ఎప్పుడైనా మీకు ఖాళీ దొరికినప్పుడు ఒక 1 అవర్ గాని, ఒక 1 అవర్‌తో స్టార్ట్ చేయండి. 1 అవర్ ఎక్కడికైనా బయటికెళ్ళి ఆ కీప్యాడ్ మొబైల్ వాడుతూ ఎక్కడికైనా బయటికెళ్ళండి. సో, ఎవరికైనా కాల్ చేయాలన్నా సరే దేనికైనా ఆ కీప్యాడ్ మొబైలే వాడండి ఒక 1 అవర్. సో, ఆ తర్వాత మెల్లిమెల్లిగా పెంచుకోండి. మీకు బుక్స్ చదివే అలవాటుంటే బుక్స్ చదవండి. సో, బుక్స్ చదివే అలవాటనేది అందరికీ ఉండదు. రీడింగ్ బుక్స్ ఈస్ నాట్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. సో, కాబట్టేంటంటే మీరు ఏమన్నా కమ్యూనిటీ క్లబ్స్ ఏవైనా ఉంటాయి. అంటే జనరల్‌గా మనం చూసుకుంటే ఈ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్‌లో గాని, జనరల్‌గా ఎక్కడైనా ఒక అర్బన్ ఏరియాస్‌లో గాని, ఈ కమ్యూనిటీ మీటింగ్స్ అనేవి ఉంటాయి. కమ్యూనిటీ గ్యాదరప్స్ అని ఇలాంటివి ఉంటాయన్నమాట. అంటే సో, పర్టిక్యులర్‌గా వాళ్ళొక ఒక మీటప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి వాటికి ఏమైనా అటెండ్ అవ్వండి. మీకు మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటే కొన్ని ఫిల్మ్ క్లబ్స్‌కి అటెండ్ అవ్వండి. లేదా లిటరేచర్ క్లబ్స్‌కి అటెండ్ అవ్వండి. అలా అటెండ్ అవుతూ కొత్త వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. కొత్త వాళ్ళని మీట్ అవ్వండి. సో, మీ ఐడియాస్‌ని షేర్ చేసుకోండి. వాళ్ళ ఐడియాస్‌ని మీరు ఆహ్వానించండి. వాళ్ళ పర్స్‌పెక్టివ్స్‌ని మీరు ఆహ్వానించండి. సో, ఇలా మీ లైఫ్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఏమన్నా మీరు చేయగలిగితే సోషల్ మీడియా నుంచి చాలా వరకు దూరంగా ఉంటారు. మెయిన్‌లీ సోషల్ మీడియా వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే కంపారిజన్. సో, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళెక్కడో దుబాయ్‌లో ఉన్నారు. నేనింకా ఇక్కడే ఈ సందుల్లో తిరుగుతున్నాను నేనింకా. ఇంకా నాకేం జాబ్ లేదు. వాళ్ళేమో లక్షల్లో సంపాదిస్తున్నారు. సో, చాలామందేంటంటే వాళ్ళు చేసేదానికన్నా ఎక్కువగా ప్రిటెండ్ చేసుకుంటూ చూపిస్తారనమాట. సపోజ్ ఇప్పుడు వాళ్ళు 10,000 సంపాదిస్తుంటే 50,000 సంపాదిస్తున్నట్టు చూపిస్తారు. సపోజ్ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా సరే, సో, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉందన్నట్టు ప్రిటెండ్ చేస్తూ చూపిస్తారు. సో, దానివల్లేంటంటే మనం ఈజీగా నమ్మేస్తాం అనమాట. ఓహో! వాళ్ళ లైఫ్ అంత బావుందని. చాలామంది కపుల్స్ కూడా నేను చూస్తుంటా అప్పుడప్పుడు. సో, వాళ్ళకి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అస్సలు పడదు. ఒకళ్ళ పర్స్‌పెక్టివ్స్ అసలు ఒకళ్ళు రెస్పెక్ట్ కూడా చేసుకోరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా ఇంటిమసీ ఎక్కువున్నట్టు, సో, వాళ్ళ మధ్య అసలు ఏ గ్యాపు లేనట్టు, ఒక హగ్ చేసుకుంటున్నట్టు ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ కానీ, ఒక పోస్ట్ కానీ పెడుతుంటారు. సో, అది చూసి మనం ఏమనుకుంటామంటే దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం. బట్ కాకపోతే వాళ్ళ విండోలో నుంచి తొంగి చూస్తేనే గాని మనకు అసలు నిజం అనేది తెలీదు. సో, కాబట్టి ఏంటంటే సోషల్ మీడియాని మనం పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. సో, కాబట్టి ఏంటంటే సో, మీరెప్పుడైతే సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండి, మీ లైఫ్‌ని ఒక కొత్త కోణంలో చూడడం మొదలుపెడతారో అప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. సో, కాబట్టేంటంటే సోషల్ మీడియా నుంచి దూరంగా వద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు గనక ఈ వీడియో చూస్తుంటే జస్ట్ ఈ కొన్ని చిన్న టిప్స్ పాటించండి. సో, అవి పాటిస్తే ఖచ్చితంగా మీరు కొంతవరకు దూరంగా రావచ్చు. అంటే మీకు రిజల్ట్స్ అనేది ఇన్‌స్టాంట్‌గా రాకపోవచ్చు. బట్ కాకపోతే మెల్లిమెల్లిగా మీరు సోషల్ మీడియా నుంచి దూరంగా అవుతారు. సో, మీరు ఎక్కడి వరకు వాడాలనేది ఆ లిమిట్స్, ఆ పారామీటర్స్ అనేది మీకు అర్థమవుతాయి. సో, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.